అమెరికా సుంకాలకు భారత్ భయపడేది లేదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. భవిష్యత్తులో ప్రపంచ మార్కెట్ ని భారతదేశం శాసిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. నాణ్యమైన ఉత్పత్తులతో అంతర్జాతీయ మార్కెట్ ను భారత్ శాసించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అలాగే సింధు జలాలపై పాకిస్తాన్తో చర్చల ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ కుండబద్దలు కొట్టారు. ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన సందర్భంగా అనేక అంతర్జాతీయ అంశాల పట్ల భారత్ వైఖరిని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. అమెరికా ఇటీవల విధించిన సుంకాలకు భారత్ బెదిరేదే లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెగేసి చెప్పారు. రానున్న రోజుల్లో ప్రపంచ మార్కెట్ను భారతదేశం శాసిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత జాతినుద్దేశించి ఆయన మాట్లాడారు. దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ మార్కెట్ను శాసించడం అంటే చిన్న విషయం కాదన్నారు. ఇందుకు ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఉత్పత్తుల్లో నాణ్యతను పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తక్కువ ధర అధిక నాణ్యతతో ప్రపంచ మార్కెట్లో పాగా వేయడానికి భారత్ సన్నద్ధం కావలసిన తరుణం ఆసన్నమైందని నరేంద్ర మోదీ చెప్పారు. రష్యా నుంచి చమురు కొంటున్నామన్న ఆగ్రహంతో ఇటీవల భారత్పై అమెరికా 25% అదనపు సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. అంతకుముందు 25% సుంకాలు విధించింది అమెరికా. దీంతో భారత్పై అమెరికా విధించిన సుంకాల శాతం 50కి చేరింది. కాగా అమెరికా సుంకాలు విధించిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. అయితే అమెరికా చెప్పినట్లు ఆడటం కంటే రైతాంగ ప్రయోజనాలే తమకు ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ కుండబద్దలు కొట్టారు. సుంకాల దెబ్బకు భయపడి దేశ ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎర్రకోట నుంచి మాట్లాడుతూ అమెరికా విధించిన సుంకాల ప్రస్తావన ఆయన తీసుకొచ్చారు. ముందుగా మనల్ని మనం బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టాలన్నారు. ఇందులో భాగంగా స్వదేశీ ఉత్పత్తులపై వ్యాపారులు, దుకాణదారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. యావత్ ప్రపంచం ఇప్పుడు భారత్ అభివృద్ధిని గమనిస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కాగా ఇటీవల సింధు జలాల అంశాన్ని పాకిస్తాన్ తెరమీదకు తీసుకొచ్చింది. సింధు జలాలపై పాకిస్తాన్కు హక్కు ఉందన్నారు ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్. సింధు జలాలపై పాకిస్తాన్ తన హక్కును వదులుకునే ప్రసక్తే లేదని షహబాజ్ షరీఫ్ కుండబద్దలు కొట్టారు. అలాగే పాకిస్తాన్కు చెందిన మరో రాజకీయ ప్రముఖుడు బిలావల్ భుట్టో కూడా సింధు జలాల అంశాన్ని లేవనెత్తారు. ఈ నేపథ్యంలో సింధు జలాల అంశంపై ఎర్రకోట నుంచి ప్రభుత్వ వైఖరిని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. సింధు జలాలపై పాకిస్తాన్తో చర్చల పునరుద్ధరణ ప్రసక్తి లేదని ఆయన తెగేసి చెప్పారు. సింధు జలాలపై సంపూర్ణ అధికారం భారతదేశ రైతులకే ఉందన్నారు. సింధు జలాలను భారత్లోని నీటి కొరత ప్రాంతాలకు తరలిస్తామన్నారు నరేంద్ర మోదీ. వాస్తవానికి భారత్ పాకిస్తాన్ల మధ్య 1960లో సింధు జలాల ఒప్పందం కుదిరింది. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. గతంలో పాకిస్తాన్తో సైనిక ఘర్షణలు జరిగినప్పుడు కూడా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయలేదు. సింధు జలాల ఒప్పందాన్ని కొనసాగించింది. దీనికి ఒక ప్రధాన కారణముంది. సింధు జలాలు పాకిస్తాన్కు జీవనాడులు లాంటివి. అయితే ఈసారి భారత్ సహనాన్ని పాకిస్తాన్ పరీక్షించింది. దీంతో పాకిస్తాన్పై చివరి అస్త్రంగా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. సింధు జలాల ఒప్పందానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన నీటి పంపిణీల్లో సింధు జలాల ఒప్పందం ఒకటి. 1960లో కుదిరిన ఈ ఒప్పందానికి ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహించింది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయటం పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బలా మారింది. ఇప్పటికే పాకిస్తాన్లో చాలా భాగం ఎడారి ప్రాంతంగా మారింది. అంతేకాదు పాకిస్తాన్ వ్యవసాయానికి వాడే నీరు సింధు జలాల ఒప్పందం కిందే లభించేది. ఇలా లభించే నీరు కారణంగా 16 లక్షల హెక్టార్లు సాగవుతుంటాయి. అయితే ఒప్పందం రద్దు కావడంతో పాకిస్తాన్ రైతులు లబోదిబోమంటున్నారు. నీరు లేకుండా వ్యవసాయం ఎలా చేస్తామంటూ తలలో పట్టుకుంటున్నారు. దీంతో పాకిస్తాన్ పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా తయారైంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ రాకెట్ ఫోర్స్ పేరుతో ఒక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. ఈ రాకెట్ ఫోర్స్ అంతిమ లక్ష్యం భారతదేశమనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాకెట్ ఫోర్స్ కు ఒక ప్రత్యేకత ఉంది. సంప్రదాయ యుద్ధం జరుగుతున్న వేళ క్షిపుణుల మోహరింపు వంటి కీలక అంశాలను సదరు రాకెట్ ఫోర్సే చూసుకుంటుంది. పాకిస్తాన్ సైనిక సామర్థ్యాన్ని పెంచేలా ఈ రాకెట్ ఫోర్స్ ఉపయోగపడుతుందని ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. కాగా రాకెట్ ఫోర్స్ ఏర్పాటు నేపథ్యంలో పరోక్షంగా పాకిస్తాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. విదేశాల ముంపు నుంచి తనను తాను కాపాడుకోవటానికి భారత్ సుదర్శన చక్రాన్ని సిద్ధం చేస్తుందన్నారు.
100% దేశీయ టెక్నాలజీతో సుదర్శన్ చక్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. భారత్లోని ప్రతి పౌరుడు సదరు సుదర్శన్ చక్రం కింద సురక్షితంగా ఉండొచ్చన్నారాయన. మహాభారత్లోని శ్రీకృష్ణ భగవానుడి స్ఫూర్తితో సుదర్శన్ చక్రానికి శ్రీకారం చుడుతున్నట్లు నరేంద్ర మోదీ వెల్లడించారు. మొత్తం మీద ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో అటు అమెరికాకు, ఇటు పాకిస్తాన్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ.